ఇవి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసామండి, గ్లాస్ బ్రిక్స్. అంటే ఇవి వచ్చేసి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక ల్యాండ్స్కేపింగ్లో వాడడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇవన్నీ ఇటువంటి కొన్ని వింత ఇవన్నీ మేము ఇక్కడ చేయడం మూలంగా వచ్చేసి ప్రజలు చూసి ఆనందించి సెల్ఫీలు తీసుకొని అది షేర్ చేస్తూ మాకు కూడా కొంచెం మైలేజ్ కూడా వస్తుంది, తర్వాత చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగా యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ఇంతవరకు చాలా గార్డెన్లు అంతకుముందు ఎప్పటి నుంచో గార్డెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, కానీ ఒక రాజమౌళి గారు వచ్చేసి ఒక బాహుబలి సినిమా తీసి ఒక అద్భుతాన్ని చేశారు. ఒక మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చేశారు. అట్లాగా మాది గార్డెన్స్లో మాది బాహుబలిని మించింది ఇది. అది నేను చెప్పడం కాదు, రాజమౌళి గారే ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు. ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అడిగాను నేను, రాజమౌళి గారు దీంట్లో ఏమన్నా మేము ఏదో చేసేస్తున్నాము, మనసుకు తోచింది చేస్తున్నాము, దీన్ని ఇంకేమైనా తేడాలు ఉంటే చెప్పండి, ఇంకెట్లా మారిస్తే బాగుంటుందో చెప్పండి, మాకు ఆ విధంగా మారుస్తామంటే, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు రామ్దేవ్, వచ్చి ఇది కంటిన్యూ చేయి, ఇంకా దీంట్లో మార్చాల్సింది ఏం లేదు, కాకపోతే నేనే ఒక గార్డెన్ చేస్తున్నాను అక్కడ నల్గొండ దగ్గరలో, మీరు వచ్చి అడ్వైజ్ చేయండి అని చెప్తే నేనే వెళ్ళి రాజమౌళి గారికి చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా ఆనందకరమైన విషయం నాకు. రాజమౌళి గారు లాంటి వాళ్ళు వాళ్ళ గార్డెన్ చేయడానికి నన్ను ఒక అడ్వైజ్ అడిగారంటే, ఏదో చిన్న అడ్వైజులు ఒక 2-3 సార్లు పోయి చిన్న అడ్వైజులు ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లాగా చాలామంది దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీన్ని నేను పెట్టిన పెట్టుబడికి నాకు రిటర్న్స్ నా లైఫ్ టైంలో రావు. పెద్దలు చెప్పిన ఈ మాటలు చాలా నా కడుపు నిండిపోతుంది. దాంతో అదే నాకు హ్యాపీ. ఏంటి ఇప్పుడు ఇక్కడ రాజమౌళి వర్సెస్ రామ్దేవ్ నడుస్తుంది రేస్. ఇద్దరు కూడా హెల్తీ కాంపిటీషన్ నడుస్తుంది, ముఖ్యంగా గార్డెన్స్ విషయంలో. ఆయనేమో సెట్టింగ్స్ వేస్తారు, ఈయనేమో ఏకంగా ప్రాణం పోసేస్తున్నారు మొక్కలకి కానీ సెట్టింగ్స్కి. అయితే మనం ఇప్పటి వరకు కూడా చాలా వరకు అందరూ క్లే బ్రిక్స్ చూస్తారు, లేదంటే సిమెంట్ బ్రిక్స్, వుడెన్ బ్రిక్స్ లాంటివి ఉంటాయి, కానీ గ్లాస్ బ్రిక్స్ కాస్ట్ కూడా చాలా అవుతుంది. చాలా ఎక్కువ అండి. ఏంటి దీని కాన్సెప్ట్ రామ్దేవ్ గారు? ఇదంతా అదే అండి. ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్ రావాలనే ఫీలింగ్ తోటి ఇట్లా వుడ్ తోటి చేసాము, ఈ గ్లాస్ తోటి చేసాము, ఇట్లా చెట్లతోటి చేసాము, ఇట్లా రాళ్ళతోటి చేసాము, స్కల్ప్చర్స్ తోటి చేసాము. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేయడం మూలంగా వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఫీలింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఒక మంచి అద్భుతమైన ఒక హ్యాపీనెస్, దాని గురించి మా ప్రయాస. ఇప్పటి వరకు వచ్చిన అందరినీ అడుగుతూ ఉన్నాం మేము, వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు కూడా చాలామంది మాత్రం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇంకొక రానున్న 2-3 సంవత్సరాల్లో ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పార్క్గా మారుద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మటుకు నా ఉద్దేశంలో ఇది ఫస్ట్ నెంబర్ 3లో వస్తుంది, వన్ ఆఫ్ ద పార్క్. అంత గట్టిగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ తిరిగి చూసి ఉన్నాను అన్ని పార్కులు. కాబట్టి ఇక దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదామని అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు గ్రీనరీ వన్స్ అగైన్, ఇక్కడ కూడా మళ్ళీ మొక్కలు వస్తాయా? ఇక్కడ మొక్కలేం రావండి. లేదు, ఓన్లీ ఇలాగే ఒక సెటప్ లాగా, సెట్టింగ్స్ లాగా. ఇక్కడ ఏమైనా జరుగుతాయా? అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, ఏమైనా ఈవెంట్స్ కోసమా? ఫుడ్ కోర్ట్స్ అవి వస్తాయండి. ఇప్పుడు అవి దాని కింద ఫ్లీ మార్కెట్, ఫుడ్ కోర్ట్స్. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్లేస్ అండి, అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పంప్కిన్ టైప్లో చేసాము. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఈవెంట్స్ అవి చేసుకోవచ్చు. ఈ పామ్ ట్రీస్ని కూడా మామూలుగా స్ట్రైట్గా పెంచుతారు ఎవరైనా, కాకపోతే మేము ఏంటంటే పామ్ ట్రీస్ని ఒక డిఫరెంట్ లుక్ వచ్చేలాగా క్రాస్గా పెట్టాము. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది ఇక్కడ. దీని వెనకాలనే మేము మ్యాన్ మేడ్ బీచ్ అనేది చేయబోతున్నాము. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ వస్తుంది, త్వరలో స్టార్ట్ అవబోతుంది. దీంట్లో అన్ని ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. పంకిన్ తో పాటు అది వనస్పతి షేప్ లో ఉన్నట్టుంది, ఇంకో ఫ్రూట్ గ్రీన్ కలర్ జామకాయ టైప్ లో ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ అన్నమాట. అది ఇది వాషింగ్టోనియా అంటారు. ఇది వాషింగ్టోనియా మొక్క చెట్టు పేరు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అవి కూడా ఇంపోర్ట్ చేసామండి. ఏ కంట్రీ నుంచి? ఇది వచ్చేసి మెక్సికన్ ప్లాంట్స్, ఆరిజిన్ ఫ్రమ్ మెక్సికో.
అయితే అసలు ఇవి మొక్కలు అంటే మనుషులు లాంటివే, ప్రాణం ఉన్నవి. అవును. మీరు ఎక్కడో ఏ దేశం నుంచో తీసుకొస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేలోగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిటికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, అవును, చచ్చిపోయే అవును. ఛాన్స్ ఉంటుంది కదా. 20% వరకు కొంచెం ఇది ఉంటుందండి. ఇది ఇక్కడ ఒక మ్యాన్ మేడ్ బీచ్ రాబోతోందండి. బీచ్ మామూలుగా మన తెలంగాణకి అసలే సముద్రం లేదు, బీచ్ లేదని మనం అనుకుంటున్నాం కదా. ఏం పర్లేదు, ఇక మీద మీరు ఎక్స్పీరియన్స్ కి వచ్చి చక్కగా బీచ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదంతా ఏంటి, నిజంగానే బీచ్ పక్కన కూడా ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి బోబాబు అంటే కల్పవృక్షంలో డిఫరెంట్ జాతులు అనమాట. ఈ ప్రపంచంలో 7 వెరైటీస్ ఉన్నాయి. ఆ 7ని మేము ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వీటి రియల్ మెచ్యూరిటీ ఇంకా ఒక 5 సంవత్సరాలు పోతే కనిపిస్తుంది. ఇది ఒక వింత ప్లేస్ అవుతుంది. వీటికి మామూలుగా ఆకులు ఉండవా లేకపోతే? లేదు, వింటర్ లో ఆకులు పోతాయండి. ఓ, వింటర్ లో మామూలుగా మనకి కొన్ని మొక్కలకి సమ్మర్ లో ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, సో అలాగా వీటికి వింటర్స్ లో. ఇప్పుడు చలికాలం కదా, మరి ఎండాకాలం టైం కి వీటికి మళ్ళీ ఆకులు వస్తాయా, గ్రీన్ కలర్ లోకి వస్తాయా? వచ్చేస్తాయండి, ఇంకొక 15 days పోతే గ్రీన్ కలర్ వచ్చేస్తాయండి. రామ్దేవ్ గారు ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఈ పార్క్ మీద? ఇది నా 25 సంవత్సరాల డ్రీమ్ అండి. 25 ఏళ్ల కళ. అంతే. ఓకే, ఇప్పుడు తుది రూపుకి వచ్చింది అనుకుంటున్నారా, ఇంకా చాలా ఉంది చేయాల్సింది అనిపిస్తుందా? ఇంకా చాలా ఉందండి చేసేది. ఓ, ఇవన్నీ ఏంటి ఇక్కడే తయారు చేయించారా ఈ స్కల్ప్చర్స్ అన్ని? అవునండి. ఇప్పుడు ఐకియా దగ్గర ఒక పిల్లి బొమ్మ చూస్తుంటారు, అది కూడా మేము చేసింది అది. ఓహో, అంటే ఈ పార్క్ లోనే కాదు బయట కూడా మీ పని ఉంది అయితే చాలా. అవునండి, అవును. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇదంతా అదే అండి, మొత్తం డెకరేటివ్ ఇదనమాట. అది వచ్చిన ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కావడానికి అని చెప్పేసి ఇవి చేయడం జరిగిందండి. ఇది ఐ ఫీస్ట్, నాలెడ్జ్ చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. దీన్ని మీరు గైడ్స్ ఉంటారా అండి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇదేంటి అదేంటి అని చెప్పడానికి? ఉంటారండి. మాకంటే లక్కీగా మీరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పార్క్ లో ఇంకొక స్పాట్ దగ్గరికి వచ్చాం మనం. ఇది చూసారా, ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞాన ముద్రలో ఉన్నాడు. ఇదొక ఫోటో స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా దీన్ని ఎంత చక్కగా ఎంత క్రియేటివ్ గా డిజైన్ చేశారో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మొక్క కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా గౌతమ బుద్ధుడి దగ్గర కూర్చొని జ్ఞాన ముద్రలో ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఈ చిట్టి తల్లే కాదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ చెట్టు ఏంటి, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది. రామ్దేవ్ గారు, ఏంటండి ఈ మొక్క? ఇది ఒక వింత చెట్టు అండి. ఇది ఇండోనేషియాలో ఇది వచ్చేసి ఒక నర్సరీలో ఉంటే తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రాయి మీద పెరిగింది. ఇది మధ్యలో రాయి ఉండేది, దాన్ని అట్లాగా వాళ్ళు జాగ్రత్తగా తీసి అక్కడ పెడితే మేము తీసుకొచ్చి ఒక ట్రంక్ ఒకటే ఉండేది. అయిన తర్వాత ఈ లోపల బుద్ధుని స్టాచ్యూ పెడతామని చెప్పేసి బుద్ధుని స్టాచ్యూ పెట్టడం జరిగింది. తర్వాత దీనికి ఒక లోటస్, బుద్ధుడికి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి దీన్ని ఒక లోటస్ షేప్ అనేది తీసుకొని వచ్చాము. అట్లాగే ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 6 నెలలు అయితే మొత్తం కంప్లీట్ షేప్ వచ్చేస్తుంది. అట్లాగా ఇప్పుడు బుద్ధునికి ఒక చెట్టు కిందనే ఒక ఎన్లైట్మెంట్ అయిందని చెప్పేసి అట్లాగే చెట్లకు అటువంటి ఒక పవర్ ఉంటుంది. అట్లాగే అందరూ చెట్టుని గౌరవించాలా, చెట్టును కూడా ఒక దేవుడి కింద చూడాలని చెప్పేసి మా భావన. దానికోసం అని చెప్పేసి ఆ సింబాలిక్గా ఇది పెట్టడం జరిగింది. బుద్ధుడికి ఓ చెట్టు కిందే జ్ఞానోదయం అయింది కదా, ఆ కాన్సెప్ట్తో వేరే దేశం నుంచి పక్కన పెట్టిన చెట్టుని తీసుకొచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ పార్క్లో పెట్టించారు రామ్దేవ్ గారు. చక్కగా గౌతమ్ బుద్ధుడిని కూడా ఏర్పాటు చేశారు. బాగుంది, నైస్. ఎక్స్పీరియంలో ఇంకొక ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా మొత్తానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. రామ్దేవ్ గారు, ఇదేంటండి, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా అదే అండి, ఫ్లవర్ గార్డెన్. ఇది ఒక రకం ఆఫ్ ప్లాంట్స్. ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కింద ఉండాలని చెప్పేసి ఇది ఇవన్నీ మా ప్రయాస. ఇదంతా వచ్చిన ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్ చూస్తున్నారు. ఇది ఇట్లాంటి అద్భుతాలు చూపించాలనే మా ప్రయాస. ఇక్కడ వచ్చేసి దీనికోసమని చాలా రకాలుగా మేము ఇది చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండండి, చూడండి. ఇది వచ్చేసి ఒక ఆర్టిస్ట్ చైనాలో చేశాడు. అక్కడ ఒలింపిక్స్ 2008లో జరిగినవి. అక్కడ చూడొచ్చు మీరు, 2008 అయిన తర్వాత ఒలింపిక్ సింబల్స్ ఉంటాయి అక్కడ. ఇదంతా కూడా చెట్టేనండి,
చెట్టునే ఇలాగా అంటే అక్కడ డిజైన్ చేసిందని తీసుకొచ్చారా ఇలాగే సేమ్? అవునండి, అక్కడ డిజైన్ చేసి తీసుకొచ్చాం మేము. ఒలింపిక్స్ 2008 అని ఇక్కడ రాసి ఉంది చూసారా? అంటే ఇది ఒక క్రీపర్ లాగా ఉండేదాన్ని ఇలా డిజైన్ చేస్తారంటారా? డిజైన్ ఇది దాని రూట్ అండి, రూట్ ఇది. ఆ రూట్ని ఇట్లాగా డిజైన్ చేస్తారు అన్నమాట కదా. మామూలుగా రూట్స్ అనేవి కిందికి ఉంటాయి వేళ్ళు, కానీ ఇక్కడ మంచిగా పైకి కనిపించేలాగే చేసి వీటిని డిజైన్ చేశారు. బా ఎంత ఆర్టిస్టిక్ మైండ్ ఉంటే ఇలాంటివి జరుగుతాయి నిజంగా. ఇది 2008 ఒలింపిక్స్ సింబల్ అండి. మీకు కనిపిస్తుందా? 2008 ఒలింపిక్స్ సింబల్ పైన ఉంది అక్కడ. దీనికోసం మళ్ళీ ఏమైనా స్పెషల్ కేర్ అవసరం అంటారా? ఇలాగ ఓన్లీ నీళ్లు పోస్తే సరిపోతుంది? నీళ్ళు పోస్తే సరిపోతుంది, కాకపోతే వాటికి కూడా ఫర్టిలైజర్ ఇవన్నీ ఇవ్వాలి, మైక్రో న్యూట్రియంట్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. పైగా మీ దగ్గర ఇప్పుడు 25,000 రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి కదా, ఒక్కో దానికి ఒక్కో రకంగా. ఇవి కూడా పిల్లలు లాంటివే మొక్కలు చెట్లు అంటే. అవునండి, అలాగే కేర్ తీసుకోవాలి. ఫుడ్ పెట్టినట్టే కాబట్టి దీన్ని కూడా ఇంత డిఫరెంట్గా. ఇక్కడ కూడా ఇంకొక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ కూడా చూడండి ఎంత బాగుందో. దీని గురించి ఇంకేదో చెప్పాలన్నారు మీరు. అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, దానిపైన కూడా పైకి ఎక్కొచ్చు. అక్కడ మచాన్ టైప్లో అక్కడ వచ్చేసి మన అందరు ఎక్కి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్టుతోటి చేసిన ఇదొక టైప్ చెట్లు చైరు. అవును, మన పల్లెల్లో మంచెలు ఉంటాయి కదా, మంచె లాంటిది అదిగోండి. అది కూడా ఒక చెట్టుతోనే తయారు చేశారు మంచె. అక్కడికి ఎక్కి టూరిస్టులు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం పొలాలు చూడడానికి మంచెలు ఏర్పాటు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ సిట్టింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇవి కూడా మొక్కలతో తయారు చేసినవే. కూర్చోవచ్చు అంటారా అండి? కూర్చోవచ్చండి. ఇవన్నీ అక్కడ డిజైన్ చేసిన వాటిని రెడీమేడ్ గా తెచ్చేసామండి. ఇవన్నీ మేము చేసినవి కాదు, ఇవి ఏదైనా సరే అక్కడ చేసినవి చేయిస్తారు. మీరు కొన్ని చెప్తారా ఐడియాస్? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయే మేము ఇది చేసాము. తర్వాత కొన్ని నేను ఐడియాలు ఇచ్చాను, కానీ ఆ ఐడియా వచ్చేసి ఇంప్లిమెంట్ అయ్యడానికి ఇది వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల క్రితం చేసింది ఇది. అవునా? ఇప్పుడు అందుకని టైం, ఇప్పుడు చెట్లకి మనము ఏదైనా మెటల్ తోటి దాంతో చేయాలంటే మన చేతిలో ఉంటుంది. చెట్టు అనేది అది పెరగాలి, దాన్ని షేప్ చేయాలా, అందుకని చెప్పి అది స్లో గ్రోయింగ్ చెట్లు ఉంటాయి కొన్ని. ఆ విధంగా మనము ఏంటంటే వీటికి పేషెన్స్ కావాలా. మనం వచ్చేసి ఇవాళ పెడితే రేపు పొద్దున వచ్చేది ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఆల్రెడీ చేసినవే. తర్వాత కొన్ని ఐడియాలు ఇచ్చాము, అవన్నీ రావడానికి మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇది 20 ఏళ్ల క్రితం చేసిన చెట్టు అంట. అసలు దీన్ని చూసారు కదా, ఎంత ఇంటీరియర్ ఐటమ్స్ లాగా. మామూలుగా సోఫా సెట్స్ అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటాం, కానీ ఇలాంటి వాటిని మాత్రం గార్డెన్లో మంచిగా సిట్టింగ్ ఏరియాస్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా మందికి మీరు ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి కూడా ఐడియాస్ ఇస్తున్నట్టున్నారు. అదే ఇవన్నీ చూసి ఇక వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వేరే కంట్రీకి పోతే వాళ్ళు వచ్చేసేసి షాపింగ్ మాల్స్కి పోవడము, అయిన తర్వాత ఈ బట్టల షాపులకు పోయేసేసి ఏం డిజైన్లు కొత్తవి ఉన్నాయని చూడడము, తర్వాత అట్లాంటి రొటీన్ కార్యక్రమాలు అందరు చేస్తుంటారు. నేను మాత్రం ఈ నర్సరీలకు పోవడము, తర్వాత వచ్చేసేసి ఈ బొటానికల్ గార్డెన్లకు పోవడము, అవన్నీ చూసి అబ్జర్వ్ చేసేసి ఇక అక్కడ ఉన్న వాటికంటే ఇంకా కొంచెం బెటర్గా చేద్దామనే ఫీలింగ్ తోటి కలెక్ట్ చేసి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది 20 ఏళ్ల నాటి చెట్టు కదా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది? దీని లైఫ్ టైం ఏంటి? ఎన్ని ఇయర్స్? చెట్టుకి యాక్చువల్గా దానికి ఇది లేదండి, ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది లేదు. మనం ఒక 100 సంవత్సరాలు బతికితే మహా అద్భుతము. కానీ చెట్టు ఏదైనా చనిపోయిందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే మామూలు మొక్కలు వదిలేసేయండి, మామూలుగా వృక్షాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వృక్షాలు ఏమైనా చనిపోవడం జరిగిందంటే నేచురల్ కెలామిటీస్, గాలి దుమారాలు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు, లేకపోతే వచ్చేసేసి ఏదైనా పెస్ట్ అయిన తర్వాత వాటికి నీళ్ళు అందకపోవడము, ఇట్లా, లేకపోతే మనలాంటి మనుషులు పశువుల్లాగా అయిపోయి దాన్ని నరకడము తప్ప అది దానంతరం అది చనిపోవడం అనేది ఉండదండి. ఇప్పుడు దీని కింద వేర్లు ఉన్నాయా? అవునండి, వేర్లతో దానికి ఫుడ్ అదంతా. అవును, వీటికి కూడా మీరు ఎరువులు లాంటివి ఫెర్టిలైజర్స్ వేస్తారు? ఇవన్నీ వేస్తాం. వీటన్నిటికి ఫ్లవర్స్ వస్తాయండి ఇంకొక 20 డేస్లో. అప్పుడు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇవి కూడా అన్ని కూడా చెట్లతో చేసినవి. ఇది దూరం చూస్తే అదేదో కేన్ తోటి చేశారు అని అనుకుంటారు, బట్ ఇవన్నీ బతికున్న చెట్లే అండి. వీటికా మీరు అన్నది ఫ్లవర్స్ వస్తాయి? వీటికి
ఇవన్నీ చూసారా, ఒట్టి మొక్కలు చెట్లు కాదండి, ఇవన్నీ కూడా పువ్వులు వస్తాయి అంటే సీజన్ బట్టి వీటి బ్యూటీనెస్ కూడా మారుతూ ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఏం మొక్క అంటారు, పేరు ఐడియా ఉందా మీకు వీటి గురించి? ఇది యాక్చువల్ గా ఇండియన్ జాతి అండి, ఇది లెగిస్ట్రోమియా ఇండికా అంటారు, ఇది బొటానికల్ నేమ్. ఇది వచ్చేసేసి చైనాలో పెంచి అక్కడ శిల్పాలు లెక్క చేశారు, అవి తీసుకొచ్చేసేసి మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడ ఇదే కాకుండా ఈ సిట్అవుట్ లాంటిదే కాకుండా ఇది ఇక్కడ బాటిల్స్ లాగా ఫ్లవర్ వ్యాజెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మొక్కలేనండి, మొక్కలు అండ్ చెట్లు ఇవి, వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి. దాదాపు ఇవి అవి ఒకటే. అవునండి. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మా సన్కి పాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ గార్డెన్ని మెయింటైన్ చేయగలిగిన వాడు చేయవలసిన వాడు మా సన్. అందుకని చెప్పేసి అది కాకుండా నేను ఇంకొకటి మా సన్ని ఇది చేయడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు నా తదనంతరం వచ్చేసి వీడు చూడాలా, వీడి తర్వాత మళ్ళీ వీడైతే నన్ను రెస్పెక్ట్ చేస్తాడు, నేను చేసిన పనులు రెస్పెక్ట్ చేస్తాడు. అయిన తర్వాత వీళ్ళ పిల్లలు ఏం చేస్తారో భగవంతునికి తెలుసు. అందుకని చెప్పేసి ఇదంతా ఎవరు ఎన్ని తరాలైనా కూడా దీన్ని చేంజ్ చేయడానికి వీలు లేకుండా, ఎందుకంటే భూముల రేట్లు పెరిగిన కొద్దీ ప్లాట్లు వేసి అమ్ముకుందామన్న ఫీలింగ్లు వస్తాయి. అటువంటిది రాకుండా ఇది తరతరాలు ఇట్లాగే ఉండాలని చెప్పేసి నేను ఒక ఇది వీల్ రాస్తున్నాను. అందుకని చెప్పి ఇది నేను పోయిన తర్వాత కూడా ఈ గార్డెన్ ఇట్లాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. యూ డోంట్ వరీ, ఎందుకంటే మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు దీన్ని వారసత్వంగా తీసుకున్నారు. మొక్కల్ని ప్రేమించడం అనేది ఖచ్చితంగా మీ అబ్బాయి ఈ ఏజ్లో పిల్లలు ఎక్కడెక్కడో ఎలా ఉంటారో మనకు తెలిసిందే, ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలని, ఇంకా లైఫ్ చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. బట్ తను ఇప్పటికీ ఈ మొక్కల్లో వీటిలో తిరుగుతున్నాడంటే యూ డోంట్ వరీ, అతను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే మీ రూట్లోకి వస్తారు. మీ పేరండి? విన్ విత్. బాగుంది అది కూడా. అన్నిట్లో మంచిగా ఇన్నోవేటివ్గా కనిపిస్తున్నారు మీరు. విన్ విత్ రామ్దేవ్ గారు అబ్బాయి విన్ విత్ ఇక్కడి నుంచి మనకి కంటిన్యూ చేస్తారు, పార్కింగ్ చూపిస్తారు. రామ్దేవ్ గారు అబ్బాయి విన్ విత్ ఇప్పుడు మనకి మొత్తం పార్క్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నారు. విన్ విత్ ఇదేంటి ఈ ఫెదర్స్ ఏదో ఒక ఫ్లవర్ లాగా బాగుంది. అవును, ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్. సో ఇంపోర్ట్ చేసాము. ఇది ఒక ఆర్టిస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుని మనమే క్రియేట్ చేసాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ, ఏ కంట్రీ నుంచి? ఇది చైనా నుంచి తీసుకున్నాం, ఇంపోర్ట్ చేసాము. మళ్ళా దీని తప్ప మిగతా అన్ని మన స్కల్ప్చర్స్ కాటన్ స్టీల్. కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్ అయితే మేము మా ఓన్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది. కాటన్ స్కల్ప్చర్స్, కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్. ఓకే. సో అవి ఒక రస్టెడ్ లుక్ ఉంటుంది, దాని 100 years అయినా అట్లనే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఏంటి ఎల్లో ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి ఇక్కడివేనా ఈ చెట్లు ఈ మొక్కలు? ఇవి కూడా ఇంపోర్టెడ్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ అంట. చూడండి మొక్కలు ఇవి, ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది. ఆగొచ్చా మనం ఒక చోట విన్ విత్ ఈ ఫ్లవర్ చూద్దాం, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. విన్ విత్ ఏంటి ఈ ఫ్లవర్స్? కోక్లోస్పమ్ మ్యామ్ దీని సైంటిఫిక్ పేరు. సో వింటర్లో కంప్లీట్ లీవ్స్ షెడ్ అయ్యి ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్? త్రూ అవుట్ వింటర్ ఉంటుంది మ్యామ్. త్రూ అవుట్ వింటర్ ఉంటుందా? ఇది చూసారా, వింటర్లో ఈ ఫ్లవర్స్వి ఈ చెట్లవి ఆకులన్నీ ఊడిపోయి ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయంట. ఇలాంటివి మనకి సాధారణంగా రోడ్ల పక్కన ఎర్రటి ఆరెంజ్ కలర్లో ఉండే పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఆకులు మొత్తం ఊడిపోయి తర్వాత ఇలా ఓన్లీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవేమో ఇక్కడ ఎల్లో కలర్. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి ఈ చెట్టు మీద? అది ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ కొత్తది. ఒక 3 days ఉంటుంది దీని లైఫ్. 3 days మ్యామ్. 3 days తర్వాత కిందకి రాలిపోతుంది, మళ్ళీ వేరే వస్తాయి మ్యామ్ ఎమ్మటే. అలాగా బాగున్నాయి ఈ ఫ్లవర్స్, ఎప్పుడు చూడలేదు కూడా. ఇవి ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారు ఇవి? ఇది ఇండోనేషియా మ్యామ్. ఇండోనేషియా? ఇండోనేషియా నుంచి వచ్చిన ఫ్లవర్స్ అంట. ఇదంతా ఏంటి విన్ విత్? బాటమ్ 2 floors స్మాల్ కన్వెన్షన్ సెంటర్ చేస్తున్నాము. మళ్ళీ పైన 40 rooms ప్లాన్ చేస్తున్నాము. తర్వాత నుంచి మా రిసార్ట్ స్టార్ట్. సో రిసార్ట్ అరౌండ్ 30 acres, 150 acres. ఓకే. పార్కే కాకుండా ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంది, అంటే మీరు వచ్చేసి నైట్ స్టే చేయొచ్చు, ఎన్ని రోజులైనా ఇక్కడ స్టే చేసే అవకాశం కూడా ఉంది. ఇదిగోండి ఇప్పుడే బిల్డింగ్స్ అన్ని
కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడైతే కన్వెన్షన్ సెంటర్ అంట, అంటే షాప్స్ లాంటివి వస్తాయా, మాల్ టైప్ ఉంటుందా? మాల్ టైప్ కాదండి, జస్ట్ స్మాల్ ఈవెంట్స్ చేసుకోవడానికి, కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కన్వెన్షన్, దాని తర్వాత దానిపైన రూమ్స్. ఈ లెఫ్ట్ వెళ్తే మా వర్క్ షాప్, మళ్ళీ మా ఎంప్లాయీ క్వార్టర్స్ ఉన్నాయి. ఓ, ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ కూడానా? అవునవును. అంటే ఇక్కడే స్టే చేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండడానికి ఇక్కడ మీరు క్వార్టర్స్ చేస్తున్నారు, కట్టుతున్నారు? సో మేము మల్టిపుల్ టైప్స్ చేస్తున్నాము. సో ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్స్ చేస్తున్నాం, సో అక్కడ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉండేటట్టు 2 BHK, అండ్ కింద ఇది బ్యాచులర్ ఎంప్లాయీస్ కోసం ఇది షేరింగ్ రూమ్స్ కూడా చేస్తున్నాము. ఇవన్నీ ఏంటి విన్విత్? ఇక్కడ కూడా చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలివ్ ట్రీసా? ఇవి ఆలివ్ ట్రీస్, అవునండి. వియత్నాం నుంచి తీసుకొచ్చినవి. ఇటలీ, స్పెయిన్ మ్యామ్. ఇటలీ నుంచి, స్పెయిన్. అవును, ఆలివ్ ట్రీస్ స్పెయిన్ నుంచి తెచ్చాం. ఓకే, ఇవన్నీ ఈ మొక్కలేంటి? ఇవి మెక్సికో నుంచి మ్యామ్, ఒక అగావే ఫ్యామిలీ నుంచి ఒక టైప్ ఆఫ్ ఇది క్యాక్టస్ మ్యామ్. ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి. అవునవును. ఇవన్నీ ఓపెనింగ్ టైమ్ లో ఈ బెలూన్స్ పెట్టారా, లేదంటే నార్మల్ డేస్ లో కూడా ఇవన్నీ ఉంటాయా? ఇది నార్మల్ డేస్ లో కూడా ఉంటాయి మ్యామ్ ఇవన్నీ. ఇక్కడ ఇంకొక పార్క్ ఇదంతా? అవునండి. దీని కాన్సెప్ట్ ఏంటి? ఇది బేసిక్లీ క్యాక్టస్ గార్డెన్ లాగా మ్యామ్. క్యాక్టస్ గార్డెన్, పెద్దగా వాటర్ అవసరం కూడా ఉండదు దీనికి. మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ క్యాక్టసెస్ పెట్టేసి కంప్లీట్ క్యాక్టస్ గార్డెన్ లాగా చేస్తున్నాం మ్యామ్. ఈ బెలూన్స్ ఎప్పటికీ ఇలా వెలుగుతూ ఉంటాయి? నైట్ టైం ఎలా ఉంటాయి, అంటే అక్కడ లైట్స్ వస్తాయా దానిలో? లేదండి, నైట్ టైం ప్రస్తుతానికి నైట్ టైం పార్క్ క్లోజ్ అండి. ఓకే. అండ్ ఫ్యూచర్లో యాక్చువల్లీ ఇది సమ్మర్ వరకు ఒక నైట్ గ్లో గార్డెన్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి? సో ఇవి న్యాచురల్ స్టోన్స్ మ్యామ్. న్యాచురల్ స్టోన్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ? ఇక్కడ లోకల్ నుంచే మ్యామ్ ఈ స్టోన్స్ స్పెసిఫిక్లీ. దీనిపైన ఒక ఆర్టిస్ట్ తో మళ్ళీ సిమెంట్ తో ఒక డిజైన్ చేయించాం మ్యామ్. సో ఆ కార్వింగ్స్ మొత్తం ఇన్ హౌస్ ఆర్టిస్ట్ చేశారు. మా ఫాదర్ సజెస్ట్ చేస్తా ఇన్ హౌస్ ఆర్టిస్ట్ తో చేయించాము ఇవన్నీ. ఈ స్టోన్స్ అన్ని ఇక్కడవేనా? పెద్ద పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయి. అవును, కొన్ని పక్కన కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి కూడా చాలా వరకు తెప్పిస్తాం మేము. ఇది ఇవి యాక్చువల్లీ చెట్లు ఏంటి అసలు? ఇవి ఆస్ట్రేలియన్ బాటిల్ ట్రీస్ మ్యామ్. ఆస్ట్రేలియన్ బాటమ్ ట్రీస్, బాటిల్ ట్రీస్. అవును, ట్రంక్ డయామీటర్ ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు వెళ్తుంది. ఇంకా పెరుగుతుంది, లావ్ అవుతుంది. ఎక్స్పీరియంలో ఇంకొక పార్క్ దగ్గరికి మనం వచ్చాము. ఇది ఇంకొక స్పాట్ అన్నమాట. ఇక్కడ చూసారా పాట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఏముంది, ఇవన్నీ కూడా మన దగ్గర దొరికే పాట్సే కదా అనుకుంటున్నారు కదా, కానే కాదు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. విన్విత్, ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు, ఏంటి దీని స్టోరీ? ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసాము, ఆల్మోస్ట్ 200 ఇయర్ ఓల్డ్ పాట్స్. సో వైన్ చాలా రోజులు దీంట్లోనే స్టోర్ చేసి దాని తర్వాత సెల్ చేస్తుండే. ఇటలీ నుంచి తెప్పించిన పాట్స్ ఇవి. మనకు తెలిసిందే కదా, ఎన్ని ఎక్కువ సంవత్సరాలు వైన్ని స్టోర్ చేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది. అలాగా కొన్ని వందల సంవత్సరాలు వైన్స్ స్టోర్ చేసిన కుండలు అవి. మీరే అర్థం చేసుకోవచ్చు, అసలు వాటికి వెల కట్టగలమా? ఎంత ఉంటుంది వాటి కాస్ట్? కాస్ట్ అయితే పెట్టలేం దానిపైన కాస్ట్ కదా, ప్రైస్లెస్. ఇదేంటి? ఇవి పాండనాస్ అని మెక్సికో నుంచి తెప్పించాము. సో జైంట్ పాండనాస్, ఇవి చిన్నవి కూడా ఉంటాయి కానీ జైంట్. సో బేసిక్గా మెక్సికోలో ఒక బార్డర్ లాగా యూజ్ చేస్తుండే. ఈచ్ ప్లాట్ బౌండరీకి పైన ప్లేస్ చేసేసి అది ఆటోమేటిక్గా పెరిగేస్తాయి. వాటర్ తక్కువ అవసరం, మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరిగేస్తాయి. సో ఇక్కడ కూర్చోవచ్చు కూడా టూరిస్టులు కాసేపు అలాగా. అవును. ఇవేంటి ఇంత పెద్ద పెద్ద లయన్ స్కల్ప్చర్స్? వీటిని ఏ కంట్రీ నుంచి తెప్పించారు? ఇవి యాక్చువల్లీ థాయిలాండ్ నుంచి తెప్పించాము స్కల్ప్చర్స్. ఇవి థాయిలాండ్ నుంచి వచ్చినవి. ఎన్ని రోజులు పడుతుంది అసలు ఒక థాయిలాండ్ నుంచి ఇంత పెద్ద స్కల్ప్చర్ రావాలి అంటే అసలు, కదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హనీ హోనియో అని చెప్పి ఇంకొకటి. సో ఇవి మొత్తం జాపనీస్ థీమ్ తో ఒక గార్డెన్ క్రియేట్ చేసాము. ఇదనమాట జాపనీస్ థీమ్ తో చేసిన గార్డెన్. ఇది ఏముంటుంది అక్కడ? జాపనీస్ థీమ్ తో క్రియేట్ చేసాము. ఒక మంచి క్రీక్ కూడా రన్ అవుతుంది గార్డెన్, ఈ గార్డెన్ లో.
మంచి వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇదే డెవలప్ చేసాము పార్క్ మొత్తంలో. ఓ ఇదే ఫస్ట్ డెవలప్ చేసింది. చూసారా ఎన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి? జపాన్ నుంచి తెప్పించినవేనా? అవును, చాలా వరకు చైనా, థాయిలాండ్, జపాన్. క్విలా అనే జాపనీస్ థీమ్ స్పాట్ ఇది. ఇక్కడికి వచ్చి చాలా మంది టూరిస్టులు రిలాక్స్ అవుతున్నారు. చూసారు కదా ఎక్కడ చూసినా స్టోన్స్. విన్విత్ ఏంటి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు, చెట్లు అన్నీ. సో ఇవి కూడా ఫైకస్ ట్రీస్. కానీ ఇప్పుడు ఓన్లీ ట్రంక్స్ ఇంపోర్ట్ చేసేసి మా ఫాదర్ ఇక్కడ దీన్ని ట్రైన్ చేశారు. సో ఇక్కడ కింద చూడొచ్చు, అక్కడ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది అంబ్రెల్లా షేప్లో. సో ఆ స్టీల్ ఫ్రేమ్ క్రియేట్ చేసేసి ఈ ట్రీని ట్రైన్ చేసాము ఆకులు అట్లనే పెరగాలని. ఇది షేడ్ కోసం మళ్ళీ ఒక నైస్ అంబ్రెల్లా లుక్ లాగా వస్తుంది. అందుకే ఇప్పుడు వీటిని మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కదా. జస్ట్ ఈ ట్రంక్ని మాత్రమే జపాన్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు. వీటిని కిందంతా కూడా ఐరన్ ఉంటుందన్నమాట. ఈ ఐరన్ని అంబ్రెల్లా షేప్లో, అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఐరన్తో డిజైన్ చేసుకొని దాని మీద మొక్క లీవ్స్, బ్రాంచెస్ వాటిని పెరిగేలా చేస్తారు. కటింగ్ కూడా అలాగే ఉంటుంది, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. దీనికోసం స్పెషల్ వర్కర్స్ ఉంటారా? స్పెషల్ వర్కర్స్ అంటే ఇవన్నీ కూడా మేమే మా లోకల్ విలేజెస్ నుంచి మనుషుల్ని తీసుకుని వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. మీరు చేయించాము. ఇది ఒక చెట్టా లేదంటే డిజైన్ చేశారా? ఇది ఉండడమే ఇలాగ ఉంటుందా? లేదు, నేను డిజైన్ చేసాము కదా. ఇది రెగ్యులర్గా మనకి క్రిస్మస్ ట్రీ టైప్లో దొరుకుతుంది కదా, ఆ చెట్టుని ఇలా డిజైన్ చేశారు. విన్విత్ ఇక్కడ ఎక్స్పీరియం పార్క్లో కనిపిస్తే చెట్లు లేదంటే రాళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడవేనా ఈ రాళ్ళు? ఇవి ఆల్మోస్ట్ రాళ్ళు కూడా మేము ఇంపోర్ట్ చేసాం కొన్ని. ఇది మనం కింద నడిచే రాళ్ళు కూడా మామూలు గ్రానైట్ కాదు, ఇవి కూడా మేము ఒక న్యాచురల్ స్టోన్స్ రివర్ దగ్గర నుంచి తెచ్చాము. ఇండియా నుంచే. ఏ రివర్ నాకు గుర్తు రావట్లేదు. ఇవన్నీ ఈ బాల్స్ టైప్ లో ఉన్న ఈ స్టోన్స్ ఎక్కడివి? వీటిని ఏమైనా డిజైన్ చేయించారా? ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో ఉంది కదా. మేము ఇక్కడనే బోల్డర్స్ లో నుంచి చేసాం మా లోకల్ ఆర్టిజన్స్ తో. పెద్ద పెద్ద బోల్డర్స్ ని ఈ షేప్ లో నైస్ బాల్స్ లాగా చేసాము. ఇప్పుడు ఇలాంటివి ఈ స్టోన్స్, ఈ డిజైన్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా? దొరుకుతాయి. ఎందుకు మీరు స్పెషల్ గా చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు? కొన్ని అక్కడ తక్కువ దొరుకుతాయి, మళ్ళా యూనిక్ స్టోన్స్, మళ్ళీ అక్కడ నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అందుకే అక్కడి పార్కుల్లో కూడా ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి. అక్కడ మళ్ళీ వాటర్ కూడా పెట్టాలనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు జాపనీస్ జెన్ గార్డెన్స్ లో వాటర్ కూడా ఒక చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. సో సేమ్ ఆ స్టైల్లోనే రావాలని ఒక వాటర్ బాడీ కూడా క్రియేట్ చేసాము. ఓకే ఓకే. జపనీస్ గార్డెన్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో వాటర్కి, ఎవరికైనా సరే ఎవరి జీవితాల్లోనైనా వాటర్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఒక వాటర్ బాడీని కూడా ఏర్పాటు చేశారు. ఒక చిన్న చెరువులాగా రాళ్ళు. విన్విత్ అక్కడేదో కనిపిస్తుంది డిఫరెంట్గా, అదేంటి? సో అదొక రెస్టారెంట్ మ్యామ్. ఓహో, రెస్టారెంట్కి పోతున్నాం. ఒక మెడిటరేనియన్ స్టైల్లో, గ్రీక్ స్టైల్లో క్రియేట్ చేసాము. సో మొత్తం మంచి సిట్టింగ్ స్పాట్స్ ఉంటాయి మ్యామ్. అండ్ మంచి ఫుడ్ కోసం. ఒక చెట్టు ఏం ప్రశ్నిస్తుందో చూసారా? నా వయసు 1500 ఏళ్ళు, మరి మీ వయసు ఎంత? నేను ఇంకా 5000 సంవత్సరాలు బతుకుతాను, మీరెన్నేళ్ళు బతుకుతారని ఓ చెట్టు మనల్ని ప్రశ్నిస్తుంది. అంతే కదా, మన చుట్టూ ఉన్న చెట్లని, మొక్కల్ని అన్నిటినీ మనం కొట్టేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తున్నాం. ఈరోజు చెట్లు, వృక్షాలు, మొక్కలు మనల్ని ప్రశ్నించే స్థితికి మనల్ని మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్పీరియంలోని ఇంకొక స్పాట్లో ఉన్నామో. విన్విత్, దీని కాన్సెప్ట్ ఏంటి? ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పెద్ద పెద్ద వృక్షాలని? బేసిక్గా ఈ చెట్లు ఎంత సైజ్ అవ్వడం కారణం ఏంటంటే దీంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటాయి వాటి ట్రంక్లో. సో మాడగాస్కర్లో పెద్ద నీళ్ళు ఎక్కువ ఏముండవు. సో మాన్సూన్లో వచ్చే రెయిన్స్ వచ్చే టైంలో ఈ చెట్టు బాగా వాటర్ స్టోర్ చేసుకుని డ్రై సీజన్ మొత్తం సర్వైవ్ అవుతుంది.
మనం సహజంగా ఇలాంటి స్టోరీస్ ఒంటెలు క్యామెల్స్ గురించి వింటూ ఉంటాం కదా. ఈ మడగాస్కర్ నుంచి తీసుకొచ్చిన ఈ చెట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. 1500 ఏళ్ల నాటి వృక్షాలు ఇవి. ఇవి సహజంగా వర్షాలు ఎక్కువగా పడే టైంలో వాటి ట్రంక్లో కాండంలో వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. మామూలుగా మొక్కలు వేళలో నీళ్ళని స్టోర్ చేసుకుంటాయి, ఇవి మాత్రం ఈ కాండంలో స్టోర్ చేసుకొని మిగతా సమ్మర్ లాంటి సీజన్స్లో, వింటర్ వర్షాలు ఎక్కువగా లేని సీజన్స్లో వాటిని వాడుకుంటూ ఉంటాయి. అయితే వీటికి వింటర్స్లో ఆకులు రాలిపోతాయి, మామూలుగా అయితే ఆకులు ఎక్కువగానే ఉంటాయి. మడగాస్కర్ నుంచి ఈ చెట్లని తీసుకొచ్చారు. అయితే మామూలుగా మన దగ్గర అనేక రకాలైన చెట్లు ఉంటాయి, కానీ వేరువేరు దేశాల్లో ఉన్న చెట్లు వాళ్ళ విశిష్టతలు, అవి ఎన్నేళ్ళు బతుకుతాయి, వాటి గురించి మనందరికీ తెలియదు. అంటే ఈ ఎక్స్పీరియం పార్క్కి వచ్చాము అంటే ఖచ్చితంగా మనం కొత్త ధనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము, కొత్త విషయాల్ని మనం తెలుసుకుంటాము. దానివల్ల మనకు ఖచ్చితంగా కొత్త జనరేషన్కి కూడా మన పర్యావరణం గురించి, ప్రకృతి గురించి చెప్పడానికి అవకాశం వస్తే ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఉంటుంది. రామ్దేవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఫైనల్గా మీ పార్క్ గురించి మీరిచ్చే కన్క్లూజన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు మేము చాలా చాలా కష్టపడ్డాము లాస్ట్ 6.5 years నుంచి ప్రాక్టికల్గా. బట్ దిస్ 25 years డ్రీము. 12 years నుంచి ప్లానింగ్ చేస్తూ చివరికి 6.5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇప్పటికీ చాలా ఖర్చు పెట్టాము. వచ్చేసి ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. వచ్చేసి ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకుపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఇలాంటివి చాలా రావాలి ఇండియాకి. నాకు ఇంకా వేరే చేద్దామనే ఉద్దేశం ఏం లేదు. బట్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మన హైదరాబాద్లోనే ఇంకా ఒక 10-15 రావాలా. మన ఇండియాలో ఒక 300 నుంచి 500 వరకు రావాలా. ఇలాంటివి వస్తే ప్రజలకి ఇప్పుడు వచ్చే కాంక్రీట్ జంగల్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది ఒక మంచి రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ప్రజలు రోజుకి 27 సిగరెట్లు తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళంటే 60 సిగరెట్లు తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. యాక్చువల్గా ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చిన్నప్పుడు చదివిన కథ అనమాట. వచ్చేసి మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకోవడం అనేది. అట్లాగా ఇప్పుడు సమాజంలో అట్లా జరుగుతుంది. ఇది ఇప్పటికైనా మన అందరం రియలైజ్ కావాలా. చెట్లు అనేది మనకు ఒక దేవుళ్ళ లెక్క మనం వాటిని భావించాలా. తర్వాత అందరూ చెట్లను కాపాడాలా. మన ఫ్యామిలీలో ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ గుర్తుగా కనీసం ఒక మొక్క నాటాలని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్ క్యాపిటా ఇండియాలో చెట్లు 27 చెట్లు పర్ క్యాపిటా చెట్లు ఉన్నాయి. అదే కెనడాలో అవుతే వచ్చేసేసి దాదాపు 6,800 చెట్లు ఉన్నాయి. ఈవెన్ చైనాలో చూసుకున్న 250 చెట్లు ఉన్నాయి. 27 చెట్లు మాత్రమే మన కంట్రీలో పర్ పర్సన్కి ఉన్నాయంటే ఎంత సిగ్గుచేటు వ్యవహారం అనేది చూడాలా. మన కొమ్మను మనం నరుక్కోకుండా ఇప్పటి నుంచి దాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయి మన ఫ్యూచర్ జనరేషన్, మన పిల్లలకి మనం నేర్పించాలా. చెట్లను నాటాలా, చెట్లను కాపాడాలా, చెట్లను సంరక్షించాలని చెప్పేసి మనం ఇది ఒక సందేశంగా ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి చెట్లను కాపాడండి. మా ప్రాజెక్ట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంటికి పోగానే ఒక చెట్టు నాటండి. లేకపోతే మన అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి, ఆ చుట్టుపక్కల నాటాలా. లేకపోతే మనకు ముందున్న రోడ్డుకు ఒక చెట్టు నాటాలా ప్రతి ఒక్కరు. అట్లాగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇదంతా అందరూ అనుకుంటారు గవర్నమెంట్ చేయాల్సిన పని అని. గవర్నమెంట్ కాదు చేయాల్సింది, మనమే గవర్నమెంట్, మనమే ఇవన్నీ చేయాలా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అడిగే ఒక విన్నతి ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు చెట్లు నాటండి, చెట్లను కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్దేవ్ గారు. 150 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ ఎక్స్పీరియం పార్క్లో నేను ఇప్పటి వరకు మీకు 90 ఎకరాలని మాత్రమే చూపించాను. మిగతా 30 ఎకరాల్లో రిసార్ట్స్ నడుస్తోంది. ఇంకొక 30 ఎకరాల్లో ఈవెంట్స్ అనేవి ప్లాన్ చేశారు. అయితే రామ్దేవ్ గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు అందరూ ఎంత కాలుష్యం బారిన పడుతున్నారో, కనీసం ఒక్కరోజైనా మీరు ఇలాంటి ప్లేస్కి వచ్చి మంచి గాలిని, మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా నేను గమనించినంత వరకు కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన చెట్లన్నీ కూడా విదేశాల నుంచి అన్ని కనిపిస్తున్నాయి, కానీ దాని వెనక అనేక హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మన హిస్టరీ తెలుసుకోవచ్చు. ఓ చెట్టు మనల్ని ప్రశ్నిస్తుంది అంటే అదేమీ చిన్న విషయం కాదు. అలా మనల్ని మనం ప్రశ్నించుకొని మొక్కల్ని, పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా కావాలంటే ఖచ్చితంగా
6 నెలలకు ఒకసారైనా ఎక్స్పీరియంని మీరు విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.